కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో టీడీపీ కౌన్సిలర్ సభ్యులు టీడీపీ శ్రేణులతో కలిసి ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో 6-18 వార్డు కౌన్సిలర్లు కోనాల వెంకటరమణ, ఎండగుండే నాగబాబు మాట్లాడుతూ అవాస్తవాలు ప్రచురించే ముందర నిజ నిజాలు తెలుసుకుని వార్తలు ప్రచురించాలని వారు మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాల పేరుతో లబ్ధారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నామనేది అసత్యమని, దీనిపై ఏ దేవునిపై ప్రమాణం చేయమన్నా చేసేందుకు వెనకాడబోమని అన్నారు. అలాగే గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో మీరు చేసిన అవినీతిపై ప్రతి ఒక్కటి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. మెప్మాలో జరిగిన అవినీతి మాకు తెలియనిదా అని వారు ఆరోపించారు. తెలుగుదేశం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి చౌకబారు వార్తా కథనాలను ప్రచురించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడిన మీరే సొంత పత్రికలలో విమర్శలకు డబ్బాలు కొట్టుకోవడం తగదని హెచ్చరించారు. కార్యక్రమంలో కోనాల వెంకటరమణ, రాయుడు చిన్న, కర్రూత్ గాంధీ, కిలారి రామచంద్ర, శశిస్వామి, బత్తుల రాజబాబు, సిడగంబాలు, గద్దె అప్పన్న, గంగరాజు, ఎర్ర బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కారణం, నిన్న సాక్షి పేపర్లో దొరికినంత దోచుకొని స్టేట్మెంట్ ఒకరు ఇచ్చారండి. దానికోసం మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. మొన్న కౌన్సిల్ మీటింగ్లో పెద్ద ఆయన వీధులకి మేడం గారు తీసుకొని కొబ్బరికాయ కొట్టించారని అన్నారండి. నిజమండి, తీసుకొచ్చి మేడం గారితో శుభకారం కదండి. ఈ లైట్లు ఇలాంటి టౌన్లో ఇప్పటి నుంచే టౌన్లో ఒక లైట్ కూడా వెలుగుతలేదని చెప్పి పెద్ద లైట్లు సెలక్షన్ చేసి మేడం గారు శుభకారం మొదలెట్టాం. ఓ పెద్ద ఆయన మీ సొమ్మే పెట్టినట్టు మీరు ఫీల్ అయిపోతున్నారండి, మున్సిపాలిటీ సొమ్మే కదా మున్సిపాలిటీ పెట్టి అన్నారు. మున్సిపాలిటీ సొమ్మే అండి. గత 4 ఏళ్ళు కూడా మీరు మున్సిపాలిటీలో కదా ఉన్నారు, మరి మీరు ఎందుకు చేయలేదండి? అంటే మీరు దోచుకోవడానికి సరిపోతుంది చేసినంత. మేము ప్రజలకు పెట్టామని చూస్తుంటే మా మీద నిందలేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అలానే మేము ఇంటికి 5,000 చేద్దామని ఒక పెద్ద ఆయన పత్రిక ప్రకటించాడు. రమ్మనండి, మేము ఎక్కడ తీసుకున్నాం, మేము ప్రమాణం చేస్తాం, ఎవరి దగ్గర తీసుకున్నాం. మీరు ఏమేం చేస్తారో మేము చూపెట్టమంటారా? మీరు చీకటి వ్యాపారాలు ఎన్ని చేశారో, ఏ లేక పత్తి పని చేశారో, మీరు చేసిన అరాచకాలు మేము చూపెట్టమంటారు. సాక్షులతో పాటు చూపిస్తాం. రండి, మీరు ఎక్కడ ప్రమాణం చేయాలి మేము కూడా అక్కడ ప్రమాణం చేస్తాం. కానీ గుట్కాలు గట్లకి మీరు తీసుకున్న కమిషన్ మాకు తెలియదు అనుకుంటున్నారా? మేము ఏ లెసన్లో ఉన్నాం సార్, మేము ఏ లెసన్లో పుట్టి పెరిగాం. మీ దగ్గర తెలుసు, మాకు తెలుసు. నేను గత 15 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నానండి. మా వెనకాల మా బ్యాక్గ్రౌండ్ చూడండి, మీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి సార్. మీరు 15 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, మీరేం సంపాదించారు మీకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. మీరు ఎలా అక్రమంగా సంపాదించారు మాకు అందరూ తెలుసు. ప్రతి పని నిజం ప్రజలందరూ కూడా తెలుసు. ప్రజలు మీరు ఏదో చెప్తే నమ్మిన ప్రజలు కూడా నమ్ముకోవడం లేదు జనాలు. మీరు ఏదో పార్టీ బలోపేతం చేసిన మా మీద తప్పుడు ప్రజలు మాకు చేయొద్దు. రండి, మీరు ఎవరైనా చెప్తే మేమే చెప్పి చూపెడతాం. మేము ఎక్కడ ప్రమాణం చేయాలి అక్కడ ప్రమాణం చేస్తాం. మేము డబ్బులు అయితే ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. మీరు తప్పుడు ప్రచారాలు చేసి మీ మనోర్థిగా మీరేం ప్రచారం చేయకండి. ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇది 5వ నెల 6వ తారీఖు 2020వ తేదీన రాష్ట్రంలోనే ఎక్కడ అవినీతి లేని పత్రిక అన్నట్టు సాక్షి పత్రిక వారు ఏలేశ్వరంలో ఏదో అవినీతి జరిగిపోతుందని మరీ రాసి పెట్టారు. అవినీతి పత్రిక అంటేనే రాష్ట్రంలో ఏదన్నా మొట్టమొదటి స్థానంలో ఉందంటే సాక్షి పత్రికే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విలేకరు గారు రాస్తున్నారు. ఈరోజు గడిచిన 5 సంవత్సరాల కాలంలో శ్మశానం పక్కన అతి తక్కువ రేటుగా ఉన్న భూములని 30 లక్షలు 40 లక్షలు రేటు పెట్టి గవర్నమెంట్ దగ్గర ఎవరైతే ఫ్రాడ్ చేశారో వారు కూడా ఈ రోజు నీతి వాక్యాలు చెప్తున్నారు. బాత్రూమ్కి సరిపడా, మరుగుదొడ్డులు సరిపడంత స్థలాలు ఇచ్చి ఈ రోజు ఆ స్థలాలకి లోన్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటామని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో ఏ ఒక్క ఎన్డీఏ కార్యకర్త కానీ, కౌన్సిలర్ కానీ, నాయకులు కానీ లోన్ ఇప్పిస్తానని ఆరోపణ నిరూపిస్తే ఎక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ చేస్తామని ఇది ఎవరైతే రాశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వారు అవ్వచ్చు, సాక్షి దినపత్రిక విలేకరు గారు అయితే అవ్వచ్చు, నిరూపిస్తారో ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు గత 5 సంవత్సరాల్లో మీరు ల్యాండ్ ఈక్వేషన్ లో సంపాదించిన అవినీతి సొమ్ము ఎక్కడా సంపాదించలేదని, ఎక్కడా కూడా రూపాయి అవినీతి జరగలేదని మీరు నమ్మే ఏ దేవుడి మీద అయినా మీరు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఇది రాసిన వారిని, దీని వెనక ఉన్న వారిని క్వశ్చన్ చేస్తున్నాం. అంతేకాకుండా అవినీతి ఏ శాఖలు అయితే బాగా చెయ్యొచ్చో ఆ శాఖని అసలు సంబంధం లేని ఒక డ్వాక్రా మహిళ మెప్మా డిపార్ట్మెంట్ లో ఎటువంటి పదవి లేకుండా
సంబంధం లేని ఒక పదవి సృష్టించుకొని మెప్మా చైర్మన్ అనే ఒక పదవి సృష్టించుకొని ప్రతి డ్వాక్రా గ్రూప్ దగ్గర కమిషన్ తీసుకున్న వ్యక్తి కూడా ఈ రోజు సాక్షి దినపత్రికలో జగనన్న కాలనీలో అవినీతి జరుగుతుందని రాయడం జరిగింది. ఆయన డ్వాక్రా మహిళల దగ్గర ఎంతంత తీసుకున్నారో మాకు తెలుసు. అది తీసుకోలేదని ఆయన కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ రోజు 5,000 రూపాయలు లోన్ ఇప్పిస్తామని ఏ కార్యకర్త అడిగినా మీరు నిరూపిస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని. అంతేకాకుండా గత ప్రభుత్వం 7 కోట్లు 8 కోట్లు స్కామ్ జరిగింది. భూమి కొని గవర్నమెంట్ డబ్బులు భూమి కొని రిజిస్ట్రేషన్ చేసి మరీ లబ్ధిదారు అవుతుంది. ఇవాళ అక్కడ భూమి కనపడట్లేదు. మరి ఆ భూమి తీసుకున్నారు. ఆ భూమి ద్వారా వచ్చిన ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వారు కూడా సాక్ష్యాలతో నిరూపిస్తాం. ఈ రోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో తెలుస్తుంది. అంతేకాకుండా అవినీతి లేదు వైఎస్ఆర్ వల్ల అలా అవినీతి చేయడం వల్లే రాష్ట్రంలోనే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశారు. మీరు అది దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులు ఎవరిస్తే బాగుంటుందని మీడియా మిత్రుల ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుంది.